ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్ చేసి చూపించబోతున్నాను. దీనికైతే ముందుగా మనకు ప్యూర్ కాస్టిల్ సోప్ ఒకటి అవసరం అవుతుంది. అలాగే ఇది వాషింగ్ సోడా అన్నమాట, తెలుగులో బట్టల సోడా అంటాము. ఫస్ట్ మనము ఈ కాస్టిల్ సోప్ని ఒక పావు భాగం వరకు తురుముకోవాలి. అప్రాక్సిమేట్లీ 3 టేబుల్ స్పూన్స్ అవుతుంది పావు భాగం అంటే. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ సోప్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తర్వాత ఇందులో 2 కప్స్ వాటర్ వేయాలి. ఇక్కడ నేను వేస్తున్నది ప్యూరిఫైడ్ వాటరు. అలాగే తర్వాత 2 స్పూన్ల వాషింగ్ సోడా కూడా వేయాలి. ఈ వాషింగ్ సోడానే సోడా యాష్ అని కూడా పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో తురిమిన సోప్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మరిగించకూడదు, జస్ట్ సోప్ అంతా వాటర్లో కరిగిపోగానే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 గంటల పాటు చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి బాగా కలిపి బాటిల్లో వేసుకోవాలి. అంతే, కెమికల్ ఫ్రీ డిష్ వాష్ లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది. కెమికల్ ఫ్రీ అని ఎందుకు అంటున్నామంటే ఇది పూర్తిగా నాన్ టాక్సిక్, అంటే విషపూరితమైనది కాదు. అలాగే బయోడిగ్రేడబుల్, అంటే భూమిలో సులభంగా కలిసిపోతుంది. కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు. ఈ మధ్యకాలంలో మీరు చూసినట్లయితే అందరూ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బయట ప్రతిదీ కల్తీ అయిపోయింది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఆవాల దగ్గర నుంచి బియ్యం, కూరగాయలు, కాస్మెటిక్స్, క్లీనింగ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా కల్తీనే. ఇలాంటి పరిస్థితుల్లో మనం సాధ్యమైనంత వరకు ఇలా వీలైనన్ని తయారు చేసుకుని డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు, మరియు పర్యావరణ హితం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, ఈ లిక్విడ్ని మీరు ఉపయోగించే ప్రతిసారి ఒకసారి బాటిల్ని షేక్ చేసి ఉపయోగించడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.